నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సిరిసిల్లలో తెలంగాణ వాదులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల దాడులను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా సుల్తానాబాద్, ఎలిగేడ్, ఓదెల మండలాల్లో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. సుల్తానాబాద్లో విద్యార్థి జేఏసీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయమ్మ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. తెలంగాణ భవన్ కార్యాలయంపై పోలీసుల దాడి. సిరిసిల్లలో జరిగినటువంటి కార్యక్రమంలో మాత్రం తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ మహిళలను, అదేవిధంగా తెలంగాణ వాదులందరినీ కూడా పోలీసు వారితోటి ఒక 10,000 మంది పోలీసు వారితోటి కొట్టించడం, వాళ్ళని అవమానపరచడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో పటిష్టమైనటువంటి బందోబస్తు బంద్ చేస్తున్నాం. మేము ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు కూడా ఏ పార్టీ కార్యాలయంలో పోలీసులు పర్మిషన్ లేకుండా చొరబడేటువంటి ప్రయత్నాలు ఈ రోజున అటువంటి ప్రయత్నాలు తెలంగాణ భవన్లోకి పోలీసులు తెచ్చి మా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ వాదులను అందులో చిత్రహింసలు పెట్టి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులపై లాఠీచార్జి చేసి ఈ సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర అధికారులు వారి యొక్క నైజాన్ని సాటుకొని తెలంగాణ మీద వారి యొక్క అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దాన్ని మేము తెలంగాణ రాష్ట్రం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సుల్తానాబాద్లో పోషకాహార వారోత్సవాల్లో భాగంగా గర్ల్స్ హై స్కూల్లో కిషోర బాలికలకు అవగాహన కల్పించారు. అలాగే ఎలిగేడ్లో ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరస్వతి పాల్గొన్నారు. పిల్లలందరూ కిషోర బాలికలే, అంటే వీళ్ళకు చాలా విషయాలు చాలా వరకు తెలియడం లేదు. అవన్నీ గర్భవతులకు, బాలింతలకు మరియు కిషోర బాలికలకు అవగాహన, పోషకాహారం పైన మరియు వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత రక్తహీనత మొదలైన అంశాల మీద, బాల్య వివాహాలు, తర్వాత అత్యాచారాలు మొదలైన వాటి మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం పెట్టారు. అంటే అమ్మాయిలకు ఐరన్ అనేది చాలా అవసరం. వాళ్ళందరూ ఎలాంటి పోషకాహారం భ్రూణ హత్య అంటే లింగ వివక్షతకి గురవుతూ ఉన్నాం. మారిపోవాలి. వయసుకు తగ్గ బరువు లేకపోవడము, లోపపోషణతో గురై వివిధ రకాల రుగ్మతలకు గురవుతూ ఉన్నారు. ఈ కారణం అనేది పిల్లల అమ్మాయిల లోపల వాళ్ళ చదువు మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. ఎప్పుడైతే అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే వారు చదువులో కానీ, ఆటపాటల్లో, భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందంజ వేసి ఉజ్వల భవిష్యత్తులో వాళ్ళు ఒక ప్రకాశించే విధంగా ఉంటుంది. కాబట్టి సుల్తానాబాద్లో శ్రీరాంపూర్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ మైక్ను సిఐ కరుణాకర్ రావు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఉండే ట్రాఫిక్లో ఉండే హోంగార్డ్ మరియు కానిస్టేబుల్కు, హోంగార్డుకు ఈ మైక్ ఇవ్వడం ద్వారా వాహనాలను అదుపు చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ కాకుండా మరియు వాహనాలు ఆగకుండా ఈ ట్రాఫిక్లో ఉండే కానిస్టేబుల్ అనే హోంగార్డ్ కానీ ఈ మైక్ ద్వారా సూచనలు చేస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ ట్రాఫిక్ నిర్వహించేందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంగా ఎస్ఐ జగదీష్ను మరియు సిబ్బంది అభినందిస్తున్నాను. ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో సౌకర్యార్థం ఉంటుంది మరియు ప్రయాణికులు కానీ ప్రజలు కానీ దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం. ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్లో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. హోమం నిర్వహించారు. మహాశక్తి దేవత శరణారవింద
రాజరాజేశ్వర భగవాన్ గణపతి నమ్మించి మోసం చేసిన సీడ్ కంపెనీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు దుబ్బపల్లి వద్ద రాస్తారోకో చేశారు. సీడ్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. సీడ్ యాజమాన్యంపై దుబ్బపల్లి రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. సో తను మాకు ఇలాంటి హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పుడు మళ్ళీ మాకు 5500 పాత రేటుకే 5500 రూపాయలు పాత రేటుకి క్వింటాల్కి ఇప్పుడు మాకు చెక్కులు పంపించిండు. సో మేము చెక్కులు ఇప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఇంకోటి అంటే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మందులు అవి మళ్ళీ మార్కెట్ ధర కంటే ఎక్కువ వేసి మరి మాకు ఇయ్యని కూడా ఇచ్చినట్టుగా అందులో లిస్టులో పంపించిండు. అవి కూడా మేము దాన్ని నిరాకరించినాం. చెక్కులను కూడా నిరాకరించినాం. ఇప్పుడు మేము అదే ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. సిరిసిల్లలో జరిగిన వైఎస్ విజయమ్మ సభ అడుగడుగున అడ్డంకులు నిరసనల మధ్య జరిగింది. విజయమ్మ కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. సభ జరుగుతున్నంతసేపు చెప్పులు, రాళ్లు, కూరగాయలు, వాటర్ ప్యాకెట్లతో తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలను అరెస్ట్ చేశారు. సుల్తానాబాద్ మండలం నుండి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు విజయమ్మ కాన్వాయ్ ముందు అడ్డు తగిలి నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ విజయమ్మ ప్రోగ్రాంకు సంబంధించిన విజువల్స్ ను ఒకసారి చూద్దాం. మైనింగ్ మాఫియాలకు అండగా ఉండడానికే విజయమ్మ తెలంగాణలో అడుగు పెట్టిందంటే మాత్రం ఊపునేది లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు ఇక్కడ పెట్టడానికి? మాకేమో మేమంతా కూడా అమరుల కుటుంబాలను ఆదుకుంటామంటే ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇయ్యరు. ఇవాళ ఆమె కోసం చేనేత కార్మికుల మీద ప్రేమలు కబోస్తూ మొసలు కన్నీళ్లు గారుస్తూ ఇవాళ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది?
ఆశయ సాధన వరకు పార్టీని స్థాపించాలని కోరుతున్నారు. ఆ ఆశయాలను నేను నెరవేరుస్తాను, ప్రజల పక్షంగా ఉంటాను, నేను ప్రజల కొరకు పోరాడతానని చెప్పి ఆ తల్లిని ప్రాంతానికి వస్తే సుల్తానాబాద్లోని శ్రీరాంపూర్ క్రాస్ రోడ్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్వీట్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అతనికి భగవంతుడు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో బ్రతుకాలని ఆ భగవంతుని కోరుకుంటూ తన మళ్ళీ వచ్చే బర్త్డే వరకు అహర్నిశలు తను కృషి చేసి తెలంగాణ సాధించే వరకు పోరాటం చేయాలని ఆ భగవంతుడు తనకు శక్తియుక్తులు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తన శక్తి స్వరూపం చూపించి తెలంగాణను సిద్ధించేంత వరకు నిద్రాహారాలు మాని తన పోరాటం చేయాలనేది మా కోరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.